తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరోవైపు ఈరోజు మరొక 2 అల్పపీడనాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్న ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. మరోవైపు గాలి కూడా బీభత్సంగా గాలులు కూడా వేస్తూ ఉన్నాయి. మరోవైపు చూడొచ్చు, సముద్ర కెరటాలు సాధారణం కంటే అధిక ఎత్తులో కెరటాలు కూడా వస్తున్నాయి. సముద్రం కూడా చాలా వరకు ముందుకు వచ్చేసింది. సో చూడొచ్చు, ఇప్పుడు పూర్తి స్థాయిలో వీడియో జర్నలిస్ట్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కెరటాలు సాధారణం కంటే చాలా ఎక్కువ ఎత్తులో వస్తున్నాయి. సో అదేవిధంగా సముద్రం సాధారణం కంటే ఒక 15 అడుగుల వరకు కూడా ముందుకు వచ్చేసింది. దీంతో ప్రజలెవరూ కూడా సముద్రానికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కొండవాళ్ళు ప్రాంతాల ప్రజలు కావచ్చు, ముంపు ప్రాంతాల ప్రజలు కావచ్చు, ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే సో ఏవైతే ఉన్న హిల్ ఏరియాస్ ఉంటాయి, ఇప్పుడు అరకు, పాడేరు పరిసర ప్రాంతాలు కావచ్చు, మన సిటీలో కొన్ని హిల్ ఏరియా ప్రాంతాలు ఉంటాయి. ఆ హిల్ ఏరియా ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈ వాతావరణానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూముల ద్వారా ప్రజలు ఎవరైనా కూడా ఏమైనా ఇబ్బందులు తలెత్తే ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్గా అధికారులు వచ్చి మీకు సహాయక చర్యలు చేపడతారంటూ కూడా అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా జారీ చేయడం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే సో ఏదైతే ఉందో విశాఖపట్నానికి సంబంధించి విశాఖ మేయర్, అదే జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్తో పాటు విశాఖ నగర సిపి సంకబ్రత బాగ్చి కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేందుకు పూర్తి స్థాయిలో నిరంతరం కూడా రాత్రి నుంచి కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పరిస్థితిని అయితే కూడా క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముంపు కొన్ని డౌన్ ఏరియాస్ ఉంటాయి, ఆ ముంపు ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే పాతబడ్డ ఇల్లులు కానీ పాతబడ్డ భవనాల్లో కానీ ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వారందరినీ కూడా ఇప్పటికే ఒక కమ్యూనిటీ హాల్స్ వీటన్నిటికీ కూడా చేరవేసే దిశగా ఇప్పటికే కొన్ని ప్రజలను కూడా అప్రమత్తం చేసేందుకు కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా గత 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా కొద్దిమంది ప్రజలు పెడచెవిన పెడుతున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే సో మనం చూడొచ్చు విజువల్స్లో కూడా సాధారణంగా వర్షాలు ఇదివరకు బంగాళాఖాతంలో సాధారణంగా అల్పపీడనాలు ఏర్పడుతూ ఉంటాయి, వాయుగుండంగా మారుతుంది. కానీ ఇక్కడ ఒకేసారి ఈసారి మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరోవైపు ఈరోజు 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సుమారు 5 రోజుల వరకు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ ఏదైతే ఉందో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్, కోనసీమ జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వాటర్ రేవులు ఏవైతే ఉన్నాయో నౌకాశ్రయాలు కావచ్చు, వాటర్ రేవులు కావచ్చు, పూర్తి స్థాయిలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో చేపలకు వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఎప్పుడే అధికారులు చెప్పిన నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా హార్బర్కే పరిమితమయ్యారు. ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే ఇంట్లోంచి బయటకు రావద్దంటూ కూడా అధికారులు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 3 జిల్లాల్లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు కూడా మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశానుసారం పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వరకు కూడా సుమారు రోడ్డు వరకు కూడా కెరటాలు వస్తూ ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలకు మేము చెప్పేంత వరకు కూడా తెరవద్దంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికీ ఆయా స్కూల్ హెచ్ఎంస్ అందరికీ కూడా నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. సో ఏదేమైనా ఈ వర్షాభావ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అవసరమైతే తప్పితే అనవసరంగా బయటికి రావద్దు, ప్రమాదానికి గురి కావద్దు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.